హలో ఫ్రెండ్స్, నేను హరీష్ అండ్ ఇవాళ మనం ఒక కొత్త ఫోన్ని అన్బాక్స్ చేస్తున్నాము. ఇది రెనో 5 ప్రో 5G. రెనో 4 సిరీస్ లాంచ్ అయ్యి 6 మంత్సే అయింది. కానీ వీళ్ళు కొత్త మోడల్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు. అందరూ మ్యానుఫ్యాక్చరర్స్ అలానే చేస్తున్నారు ఈ మధ్య. రెనో 4 బాగానే ఉండింది. నేను లాస్ట్ ఇయర్ వాడాను. కానీ దానిలో మెయిన్ ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే అది స్లో ఉండింది ఆ సెగ్మెంట్‌కి. సో, ఆ ప్రాబ్లమ్‌ని దీంతో రెక్టిఫై చేస్తున్నారు. ఇది ఫస్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్లాట్‌ఫామ్‌తో లాంచ్ అవుతోంది. అండ్ ఇంకా కెమెరా కూడా అప్‌గ్రేడ్స్ వచ్చినాయి అండ్ కొత్త సాఫ్ట్‌వేర్ ఫీచర్స్ కూడా వచ్చాయి. సో, చాలా కొత్త ఫీచర్స్ అయితే ఉన్నాయి దీనిలో డిఫరెన్షియేట్ చేసేందుకు రెనో 4 సిరీస్ తోటి. సో, చూద్దాము ఫోన్‌లో ఏముందో అండ్ కొత్త ఫీచర్స్ అన్నీ ఎలా పనిచేస్తాయో. దాని ముందు బాక్స్ తీసి ప్యాకేజింగ్‌లో ఏమొస్తుందో అన్బాక్స్ చేసి చూద్దాము రండి. సో, ఈ ఫోన్ని అన్బాక్స్ చేసే ముందు బాక్స్ ప్యాకేజింగ్ చూద్దాము. ఇక్కడ ఒక ప్రామినెంట్ 5G లేబుల్ ఉంది. ఎందుకంటే ఈ డివైస్ 5G కనెక్టివిటీ వస్తుంది కాబట్టి. అండ్ ఈ టీల్ కలర్ ప్యాకేజింగ్ నాకు యాక్చువల్లీ నచ్చింది. వెనకాల ఏమో మోడల్ నెంబర్ డీటెయిల్స్ ఉంది అండ్ కలర్ ఉంది. ఇది యాస్టల్ బ్లూ కలర్ వేరియంట్. ఇండియాలో 8GB 128GB వర్షన్ ఒకటే వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ లేబుల్ వాడడం లాస్ట్ ఇయర్ మొదలెట్టారు ఈ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ. సో, అది కాకుండా ఇంకేం లేదు. అండ్ పైన ఇంకా కొన్ని సాఫ్ట్వేర్ డీటెయిల్స్, హార్డ్వేర్ డీటెయిల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్ అడ్రస్ అవన్నీ ఉన్నాయి అంతే. సో, ఒకసారి తీసి బాక్స్లో ఏముందో చూద్దాము. ఓకే, ఫస్ట్ తీసి చూస్తే ఇక్కడ మనకి ఇందులో ఒక బండిల్డ్ కేస్ ఉంటుంది అండ్ సిమ్ కార్డ్ ఎజెక్టర్ టూల్ కూడా. సో, అది యాక్చువల్లీ ఒక నైస్ టచ్. ఎందుకంటే మీరు మళ్ళీ ఈ ఫోన్ ఇమీడియట్లీ వాడడం మొదలెట్టాక ఒక కేస్ కొనుక్కోకర్లేదు. కేస్ క్వాలిటీ బాగానే ఉంది. సో, యా, అది బాగుంది. అండ్ ఇది మీ సిమ్ కార్డ్ ఎజెక్టర్ టూల్, యూజర్ గైడ్స్ అది ఎవరికి అక్కర్లేదు. సో, ఇది ఫోన్ యాక్చువల్లీ ఇలా ఉంటుంది. ఇది యాస్టల్ బ్లూ కలర్ వేరియంట్ అండ్ నాకు ఈ కలర్ చాలా నచ్చింది. కలర్ గురించి తర్వాత మాట్లాడతాము, బట్ ఇంకా ప్యాకేజింగ్లో ఏముందో చూద్దాము. అండ్ ఈ ప్యానెల్ కింద ఛార్జింగ్ యాక్సెసరీస్ అవన్నీ ఉంటాయి. సో, చూద్దాం. ఈ ఫోన్ తోటి 65W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. సో, అందుకనే మీరు ఈ ఛార్జర్ ఇది చూస్తే ఇది సూపర్ బూక్ 2.0 అండ్ దీంతో డైరెక్ట్ 65W ఛార్జింగ్ వస్తుంది. సో, ఈదర్ 10V at 6.5 amp ఆర్ 5V at 2 amp. సో, ఈదర్ 10W ఛార్జ్ చేయొచ్చు ఆర్ 65W. దాని మధ్యలో ఇంకేమీ చేయలేరు. సో, మీరు ఇది USB PD ప్రోటోకాల్ వాడదు. సో, అందుకని మీరు ఓన్లీ ఫోన్ ఛార్జ్ చేయొచ్చు. మీరు OnePlus 8T గురించి చూసుంటే దానికి ఒక PD ఛార్జర్ వస్తుంది. సో దట్ మీరు వేరే ఏ డివైస్ అయినా చేసుకోవచ్చు అని. కానీ దీంతో అలా కాదు. ఆ 65W ఛార్జర్ తోటి USB-A కనెక్టర్ ఉంది. సో, అందుకనే ఈ కేబుల్లో USB-C ఏమో ఫోన్ సైడ్, USB ఏమో ఛార్జర్ సైడ్ వెళ్తుంది. అండ్ ఈ కేబుల్ బాగానే స్టడీగా కూడా ఉంది. అండ్ ఫైనలీ యాక్చువల్లీ ఫోన్ తోటి మీకు USB-C ఇయర్బడ్స్ కూడా ఇస్తున్నారు. యాక్చువల్లీ ఈ మధ్య ఫోన్స్కి ఛార్జర్ రావడమే బిగ్ డీల్ ఉంది. సో, ఈ ఇయర్బడ్స్ ఇంక్లూడ్ అయి ఉండడం బాగుంది. నేను ఈ క్వాలిటీ కూడా టెస్ట్ చేసి చూస్తాను ఎలా ఉందో చూసేందుకు. సో, అది మొత్తం ఫోన్లో వచ్చేది. ఛార్జర్ 65W, USB-C ఇయర్బడ్స్, ఫోన్ అండ్ ఒక బండిల్ కేస్. ఓవరాల్ యాక్చువల్లీ చాలానే ఇంక్లూడ్ చేశారు ఇక్కడ. సో, అది యాక్చువల్లీ బెటర్ మీరు షామీ కానీ OnePlus కానీ చూస్తే ఈ సెగ్మెంట్లో. సో, డిజైన్ తోటి మొదలెడతాము. ఈ రెనో 5 ప్రో 5G ఇండియాలో 2 వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. ఇది యాస్టల్ బ్లూ కలర్ ఆప్షన్, ఇంకొకటి స్టారీ బ్లాక్ కూడా ఉంది. కానీ మీకు ఒక అటెన్షన్ గ్రాబింగ్ ఫోన్ కావాలి అంటే డెఫినెట్లీ ఇదే తీసుకోవాలి. ఈ బ్లూ ఫినిష్కి కింద గ్లాస్ లేయర్ కింద చిన్న చిన్న పార్టికల్స్ లాగా యాడ్ చేశారు. అండ్ ఆ ఎఫెక్ట్ చాలా బాగుంది. ఇలా సటిల్ గ్రేడియంట్ లాగా వస్తుంది. అండ్ దీనికి బ్యాక్ మీద మ్యాట్ కోటింగ్ కూడా ఉంది. సో దట్ ఫింగర్ ప్రింట్స్ మధ్యస్ అవేమీ రాకుండా ఉండేందుకు. అండ్ ఓవరాల్ నాకు ఈ డిజైన్ చాలా నచ్చింది. మీరు వేరే ఫోన్స్ చూసుంటే ఈ సెగ్మెంట్లో బాగానే బోరింగ్ డిజైన్స్ వస్తున్నాయి ఈ మధ్య. సో, ఈ గ్రేడియంట్ ఫినిష్ అండ్ ఇంకా ఆ ప్యాటర్న్ కింద ఉన్నది యాక్చువల్లీ చాలా బాగుంది. ఈ ఫోన్కి మెయిన్ స్పీకర్ USB-C ఛార్జింగ్ పోర్ట్కి పక్కన ఉంది రైట్ సైడ్కి. అండ్ లెఫ్ట్ సైడ్కి చూస్తే సిమ్ కార్డ్ స్లాట్ ఉంది. నా ఇది డ్యువల్ సిమ్ కనెక్టివిటీ ఉంది, కానీ మీకు మైక్రో SD స్లాట్ రాదు దీనిలో. అండ్ పైన ఏమో ఒక డిజైన్డ్ ఫర్ రెనో అని లేబుల్ ఉంది. యా, నాకు యాక్చువల్లీ ఆ డిజైన్ టచ్ నచ్చింది.
ఈ ఫోన్ది స్క్రీన్ వచ్చేసి రెనో 4 సిరీస్ తోటి సిమిలర్ ఉంది. 6.53 ఇంచ్ అండ్ 90 హెర్ట్జ్ AMOLED ప్యానెల్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే లెఫ్ట్ సైడ్కి ఆ స్మాల్ హోల్ పంచ్ కట్అవుట్ ఉంది. ఆ కట్అవుట్ అస్సలు డిస్ట్రాక్టింగ్ లేదు. అండ్ మీరు ఈ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండడంతో మీకు అన్నీ ఇమ్మీడియట్గా ఉంటాయి ఇంటరాక్షన్స్ డైలీ. అండ్ ఈ ఫోన్ది ColorOS 11 ఉంది కాబట్టి మీకు ఈ డార్క్ మోడ్ సెట్ చేసుకోవచ్చు. కానీ మీరు డార్క్ మోడ్ 3 లెవెల్స్లో కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఈదర్ ఎన్హాన్స్డ్ అంటే బేసికలీ మొత్తం బ్లాక్ అవుతుంది, మీడియం అంటే స్లైట్లీ ఇలా గ్రే టోన్స్ తోటి ఉంటుంది, అండ్ జెంటిల్ అంటే నైస్ ఇలా అంతా కూడా డార్క్ కాకుండా ఇలాంటి టోన్స్ తోటి వస్తుంది. సో నాకు ఆ ఫీచర్ చాలా నచ్చింది, ఆ డార్క్ మోడ్ది డిఫరెంట్ సెట్టింగ్స్ చూస్ చేసుకోవడం. సో మీరు ఈ ఫోన్ది స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మార్చుకోవచ్చు. ఆటోమేటికలీ 90 హెర్ట్జ్ ఎనేబుల్డ్ ఉంటుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. కానీ మీకు 90 హెర్ట్జ్ నచ్చలేదు అంటే మీరు మళ్ళీ 60కి మార్చుకోవచ్చు, ఆర్ బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలి అనుకుంటే. అండ్ అది కాకుండా మీరు కలర్ బ్యాలెన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, కూల్ ఆర్ వామ్కి. అండ్ ఓవరాల్ యాక్చువల్లీ ఈ స్క్రీన్ది చాలా బాగుంది. కలర్స్ బాగున్నాయి, కలర్స్ వైబ్రెంట్గా ఉన్నాయి, సాచురేషన్ లెవెల్స్ చాలా బాగుంది. అండ్ యాక్చువల్లీ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. ఇది ఓవరాల్ బ్రైట్నెస్ చేస్తే చాలా బ్రైట్ అవుతుంది. సో అలా వచ్చి చూస్తే ఈ స్క్రీన్ తోటి ఏం ఇష్యూస్ లేవు. అండ్ ఈ స్క్రీన్ తోటి గేమ్స్ ఆడేందుకు కూడా బాగుంది, ఎందుకంటే ఈ Dimensity 1000+ చాలా పవర్ఫుల్ ఉంది. సో మీరు ఏం గేమ్ ఆడుతున్నా కానీ ఏం ఇష్యూ ఉండదు. అండ్ ఆ AMOLED ప్యానెల్ తోటి కలర్స్ చూసేందుకు చాలా బాగుంటాయి. సో ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్కి గేమ్ అసిస్టెంట్ మోడ్ కూడా ఉంది. మీరు నోటిఫికేషన్స్ అవన్నీ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఫుల్లీ ఆప్టిమైజ్ చేసుకోవచ్చు హార్డ్వేర్కి కావాలి అంటే. నాకు ఒకటే థింగ్ నచ్చలేదు ఈ ఫోన్ తోటి డిస్ప్లే సైడ్లో. దీనికి డ్యువల్ కర్వ్డ్ ప్యానల్స్ ఉన్నాయి ఇక్కడ. సో అందుకని మీరు చూస్తే ఇక్కడ పట్టుకునేందుకు ఏమంత లేదు ఇక్కడ సైడ్కి. అదెందుకంటే ఈ ఫోన్ చాలా థిన్ ఉంది, ఇది 7.6 మిల్లీమీటర్స్ అంతే. సో దాంతో అండ్ ఈ కర్వ్స్ ఇక్కడ ఎడ్జ్ టు ఎడ్జ్ ఇక్కడ సైడ్కి వస్తాయి కాబట్టి మీకు యాక్చువల్లీ అంత పట్టుకునేందుకు రూమ్ లేదు సైడ్ మీద. సో మీకు అలా డ్యువల్ కర్వ్డ్ ప్యానల్ కావాలి అనుకుంటున్నారు అంటే ఇది యాక్చువల్లీ చాలా బాగుంది. బట్ మీకు అది నచ్చలేదు అంటే మీరు వేరే ఫోన్ కన్సిడర్ చేసుకోవాలి. హార్డ్వేర్ సైడ్కి వచ్చేసి ఈ ఫోన్ MediaTek Dimensity 1000+ ప్లాట్ఫామ్ మీద నడుస్తోంది. సో చూద్దాం దానిలో ఏముందో. దీనికి 8 కోర్స్ ఉంటాయి. అండ్ పర్ఫార్మెన్స్ కోర్స్ ఏమో Cortex A77 2.6 GHz మీద. అండ్ ఎఫిషియన్సీ కోర్స్ ఏమో వచ్చేసి A55 2.0 GHz మీద. ఇది 7nm నోడ్ మీద ఉంది. అండ్ ఇది యాక్చువల్లీ చాలా బాగుంది. ఇది Snapdragon 765G కంటే స్లైట్లీ ఫాస్టర్ ఉంది. అండ్ గేమింగ్ సైడ్ వచ్చేసి మీరు చూస్తే ఇక్కడ Mali G77 ఉంది. ఆ MC9 అంటే 9 కోర్స్ ఉన్నాయి దీని మీద. సో ఓవరాల్ వచ్చేసి హార్డ్వేర్ ఇది చాలా బెటర్ ఉంది Reno 4 Pro కంటే చూస్తే. ఏ టాస్క్ కోసం అన్నా మీరు మామూలుగా బ్రౌజ్ చేస్తున్నా కానీ ఏమన్నా గేమ్ ఆడుతుంటే మచ్ మోర్ రెస్పాన్సివ్ ఉంది. సో అది యాక్చువల్లీ ఆ రిగార్డ్లో చూస్తే ఇది మచ్ బెటర్. సో హార్డ్వేర్ది కంటిన్యూ చేస్తుంటే దీనికి ఒక 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ మోడల్ ఉంది ఇండియాలో. అండ్ బ్యాటరీ ఏమో వచ్చేసి 4350 mAh ఉంది. ఆ బ్యాటరీ 65 వాట్ ఛార్జింగ్ ఉంది కాబట్టి మీరు ఓన్లీ 30 minutesలో ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో మీరు ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి అనుకుంటే యాక్చువల్లీ ఈ ఫోన్ అన్నిటికంటే బెటర్ ఉంది మార్కెట్లో రైట్ నౌ. బికాజ్ ఎందుకంటే 80కి ఇంకా స్లైట్లీ ఎక్కువ లార్జర్ బ్యాటరీ ఉంది. సో అందుకని అది 39 minutes తీసుకుంటుంది. కానీ దీనిలో 4350 mAh బ్యాటరీ ఉంది కాబట్టి ఓన్లీ 30 minutesలో ఫుల్లీ ఛార్జ్ అవుతుంది. ఈ ఫోన్కి మొత్తం 5 కెమెరాలు ఉన్నాయి. వెనకాల 4 కెమెరాస్ ఉన్నాయి. అండ్ ముందు ఒక 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. వెనక్కి వచ్చేసి ప్రైమరీ లెన్స్ ఏమో ఒక 64 MP కెమెరా ఉంది. అండ్ దాని కింద ఒక 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఉంది. అండ్ మూడోది ఏమో ఒక 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఉంది. అండ్ నాలుగోది ఒక 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ మాడ్యూల్ అనమాట. ఆ మోనోక్రోమ్ మాడ్యూల్ అనేది బ్లాక్ అండ్ వైట్ షాట్స్ తీసేందుకు యూస్ అవుతుంది. సో 64 MP అండ్ 8 MP కెమెరాస్ కాకుండా మిగిలిన 2 కెమెరాస్ తోటి మీరు అంత ఏం యూజ్ లేదు. అండ్ మీరు అవి అంతా వాడరు కూడా. ఆ ప్రైమరీ కెమెరాది వచ్చేసి క్వాలిటీ అయితే చాలా బాగుంది. స్లైట్లీ సాచురేటెడ్ వస్తుంది కలర్ బ్యాలెన్స్, కానీ డైనామిక్ రేంజ్ చాలా బాగుంది. అండ్ హైలైట్స్ కూడా బాగున్నాయి. అండ్
అన్ని సినారియోస్లో మంచి షాట్స్ తీస్తోంది. సో ఈవెన్ లో లైట్ ఫొటోస్ కూడా నేను కొన్ని తీశాను అండ్ అవి బాగా వచ్చినాయి. సో మీరు ఈ సెగ్మెంట్లో కెమెరా కోసం చూస్తున్నారు అంటే ఇది యాక్చువల్లీ బాగానే డెలివర్ చేస్తోంది. నా ఫేవరెట్ ఫీచర్ ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 11. ఇది ColorOS 11 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 11 నడుస్తోంది అవుట్ ఆఫ్ ద బాక్స్. సో అది యాక్చువల్లీ మీకు చాలా బెనిఫిషియల్, ఎందుకంటే గూగుల్ ఇంట్రడ్యూస్ చేసిన లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ ఆండ్రాయిడ్లో ఇందులో అవైలబుల్ ఉన్నాయి. సో కొన్ని చూద్దాము ఏమున్నాయి అనేది. నాకు కస్టమైజేషన్ ఫీచర్స్ ఇందులో చాలా నచ్చినాయి. దీనిలో ఆల్వేస్ ఆన్ మోడ్ ఉంది. ఒక డజన్ ఆర్ సో ఆటోమేటిక్ మోడ్స్ ఉన్నాయి దీనిలో మీకు చూస్ చేసుకునేందుకు. కానీ మీకు కస్టమ్ ప్యాటర్న్ సెట్ చేసుకోవాలి అంటే ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. సో మీరు ఇలా కస్టమ్ ఏదైనా డ్రా చేసి దాన్ని కలర్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ దాని కింద హైలైట్ చేయాలి అనేది కూడా మీరు ఈజీగా సెట్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో అది యాక్చువల్లీ చాలా బాగుంది దీనిలో. అండ్ మీరు ఐకాన్ స్టైల్స్ కూడా మార్చుకోవచ్చు మీకు ఏ ప్యాటర్న్ కావాలంటే దాంతోటి. అండ్ వేరే ప్యాక్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇన్స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ యాక్చువల్లీ బాగుంది. దాని సెట్టింగ్స్ కూడా ఇలా యానిమేషన్ కూడా మార్చుకోవచ్చు ఈజీగా దీనిలో. కలర్స్ తోటి వచ్చేసి ఇది యాక్సెంట్ కలర్స్ మీకు బాగానే తెలుసుంటాయి. మీరు OxygenOS ఏదైనా OnePlus ఫోన్ చూస్తే దీంతో అది కూడా అవైలబుల్ ఉంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ కలర్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. సో మీరు యాక్సెంట్ కలర్స్ మార్చుకోవచ్చు. అండ్ ఫాంట్ కూడా ఉంది. సో ఈ సాన్స్ ఫాంట్ అనేది OxygenOS 11లో OnePlus సాన్స్ ఉంది కదా, దానికి చాలా సిమిలర్గా ఉంది. అండ్ నోటిఫికేషన్ పెయిన్లో ఆ ఐకాన్స్ది సైజ్ కూడా ఇలా చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ కస్టమైజేషన్ అనేది యాక్చువల్లీ చాలా బాగుంది ఈ ఫోన్లో. అండ్ అది నా ఫేవరెట్ ఫీచర్ ColorOS 11లో. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసి ColorOSలో అల్ట్రా పవర్ బ్యాటరీ సేవింగ్ మోడ్. సో ఇది ఎనేబుల్ చేస్తే మీకు బ్యాటరీ లైఫ్ చాలా ఎక్స్టెండ్ అవుతుంది. ఎలా చేస్తుంది అంటే అన్ని బ్యాక్గ్రౌండ్ ఫీచర్స్ ఆఫ్ చేసేస్తుంది ఫోన్ది. సో మీరు ఇక్కడ 3 యాప్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఓన్లీ ఆ 3 యాప్స్ యాక్చువల్లీ పనిచేస్తాయి. సో మిగిలినవన్నీ బ్యాక్గ్రౌండ్ డేటా, వైఫై ఆ ఫీచర్స్ అన్నీ ఆఫ్ అవుతాయి. సో కాల్స్ చేసుకోవచ్చు, మెసేజెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 3 సర్వీసెస్ మీకు కావాల్సినవి యాడ్ చేసుకుంటే ఆ 3 సర్వీసెస్ యాక్సెస్ చేసుకోవచ్చు అంతే. సో దీంతో బ్యాటరీ లైఫ్ అట్లీస్ట్ మీకు చాలా బ్యాటరీ తక్కువ ఉంది అని ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే ఇది యాక్చువల్లీ చాలా నిఫ్టీ ఫీచర్. ఇంకొక ఫీచర్ నాకు నచ్చింది ఏంటి అంటే రిలాక్స్. సో ఇది కామ్నెస్ అండ్ మెడిటేటివ్ అలా ప్రమోట్ చేసేందుకు ఇంట్రడ్యూస్ చేశారు. సో మీరు దీనికి వెళ్తే ఈ సిటీ సౌండ్స్ చూసుకోవచ్చు. ఆర్ అది కాకుండా మీకు ఏదైనా కామింగ్ సౌండ్స్ అలాంటిది కావాలి అంటే ఇది సెట్ చేసి ఒక టైం లిమిట్ సెట్ చేసుకోవచ్చు. అండ్ మీకు కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్స్ కూడా యాక్చువల్లీ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది బాగుంది యాక్చువల్లీ ఫీచర్ చూసేందుకు. చాలా కస్టమైజేషన్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అండ్ అలా మీరు ఒక 5-10 మినిట్ బ్రేక్ తీసుకొని కామింగ్ సౌండ్స్ వినాలి అనుకుంటే ఇది చాలా బాగుంది. ఓవరాల్ వచ్చేసి సాఫ్ట్వేర్ నాకు యాక్చువల్లీ చాలా నచ్చింది దీనిలో. ఈ నోటిఫికేషన్ షేడ్ అండ్ యాప్ డ్రావర్ ఇవన్నీ చాలా సిమిలర్గా ఉన్నాయి OxygenOS తోటి. అండ్ ColorOS 11 చాలా రిఫైన్డ్గా ఉంది. క్లీన్ డిజైన్ ఉంది, మోడర్న్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, చాలా కస్టమైజేషన్ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఆండ్రాయిడ్ 11 వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. మీరు ఈ అండర్ 40,000 సెగ్మెంట్లో ఒక కొత్త ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటున్నారు అంటే యాక్చువల్లీ చాలా చాయిసెస్ ఉన్నాయి. షామీది Mi 10T Pro ఉంది. అండ్ ఇది హై అండ్ హార్డ్వేర్ ఉంది, కెమెరాస్ బాగున్నాయి అండ్ ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ ఉంది. ఇంకా Galaxy A71 కూడా యాక్చువల్లీ బాగానే ఉంది సామ్సంగ్ది. OnePlus 8T కరెంట్లీ 44,000 ఎంత ఉంది, 43,000. కానీ OnePlus 9 సిరీస్ వస్తుంది కాబట్టి అది అండర్ 40,000 వచ్చే పాసిబిలిటీ ఉంది. సో దానికోసం వెయిట్ చేయొచ్చు మీరు. కానీ మీకు ఇమ్మీడియట్లీ ఒక కొత్త ఫోన్ కావాలి సెగ్మెంట్లో అనుకుంటున్నారు అంటే Reno 5 Pro 5G యాక్చువల్లీ చాలా బాగుంది. కెమెరాస్ బాగున్నాయి, డిస్ప్లే బాగుంది, డిజైన్ చాలా బాగుంది. హార్డ్వేర్ తోటి ఏం ఇష్యూస్ లేవు థ్యాంక్ఫుల్లీ. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, 30 మినిట్స్లో ఫుల్ బ్యాటరీ లైఫ్ వచ్చేస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ 11 ఉంది. అండ్ ColorOS 11 యాక్చువల్లీ OxygenOS 11కి చాలా సిమిలర్ ఉంది. సో మీకు ఏం ఫీచర్స్ ఇందులో అయితే మిస్సింగ్ లేవు. అండ్ మీరు ఒక కొత్త ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటున్నారు అంటే ఇది యాక్చువల్లీ చాలా డీసెంట్ ఆప్షన్ ఈ సెగ్మెంట్లో. సో అది నా రివ్యూ Reno 5 Pro 5Gది. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వేరే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం. అండ్ మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంది అంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని చూస్తాను. బాయ్.